షుగర్ పేషెంట్లు ఒకసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాలా వద్దా? సో చాలా మంది పేషెంట్లు అడిగే ప్రశ్న. దానికి ఇప్పుడు జవాబు చూద్దాం. నేను మీ డాక్టర్ గిరిధర్, ఎండోక్రైనాలజిస్ట్, గిరిధర్ డయాబెటీస్ ఎండోక్రైన్ సెంటర్, తాడేపల్లి, విజయవాడ. షుగర్ పేషెంట్లు ఇన్సులిన్ అసలు ఎందుకు వాడుతున్నారు? మీకు వచ్చిన షుగర్ ఏంటి? టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్? సో మీకున్న షుగర్ టైప్ని బట్టి ఇన్సులిన్ జీవితాంతం వాడాలా లేదని ఫస్ట్ డిసైడ్ చేస్తాం. అట్లాగే మీకున్న షుగర్ వాల్యూస్ని బట్టి షుగర్ ఎన్నేళ్ళు అయింది, మీకు సరైన షుగర్ టాబ్లెట్లు వాడారా లేదా, మీరు సరైన డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేశారా లేదా? సో షుగర్ టాబ్లెట్లు, డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ ఇవన్నీ షుగర్ టాబ్లెట్లో ఒక డోస్ ఉంటుంది, మ్యాక్సిమం డోస్ అని. ఆ డోసు వాడినా కూడా మీ డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు షుగర్ కంట్రోల్ లేకుండా ఉంటే ఇన్సులిన్ పెడితే అది జీవితాంతం వాడాలి. కానీ చాలా మంది పేషెంట్స్ ఆర్ఎంపీ చెప్తేనో, లేదా మెడికల్ షాప్ వాళ్ళు చెప్తేనో, లేకపోతే ఎవరో ఒక డాక్టర్ చెప్పారని క్వాలిఫైడ్ డాక్టర్ కాకుండా, క్వాలిఫైడ్ డాక్టర్ అంటే షుగర్ మీద అనుభవం ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ కానీ, లేకపోతే ఎండి ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్లు కానీ, సో వీళ్ళు ప్రిస్క్రైబ్ చేయకుండా ఇన్సులిన్ వాడడం వల్ల సో పేషెంట్కి టాబ్లెట్లు పనిచేస్తాయి లేవా అనుకున్న టెస్టుల ద్వారా ఫస్ట్ డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసి ఇన్సులిన్ నెమ్మదిగా తగ్గించి టాబ్లెట్ల ద్వారా, ఎందుకంటే ఇప్పుడు టాబ్లెట్ చాలా మంచి టాబ్లెట్స్ వచ్చినాయి, షుగర్కి, కిడ్నీకి పాజిటివ్ ఎఫెక్ట్ ఉండేవి. సో అవి స్టార్ట్ చేసి క్రమేపీ ఇన్సులిన్ డోస్ తగ్గించి కొంతమందికి ట్రై చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే 10లో ఒక 3-4 పేషెంట్లు ఇన్సులిన్ లేకుండా టాబ్లెట్తో కంట్రోల్లో, కానీ ఒక 5-6 మాత్రం కంపల్సరీ ఇన్సులిన్ వాడవలసి వస్తుంది.